తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువై ఏడాది కాలం పూర్తి చేసుకుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో 6గురికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంది. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లు తెలంగాణ కేబినెట్ విస్తరణ వాయిదా వేశారు. తాజాగా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ కేబినెట్ ను విస్తరించనున్నారు. దాదాపు దశాబ్దపు ఎదురుచూపుల తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి ప్రజల అధికారం కట్టబెట్టారు. అయితే ఏడాది పూర్తి కావస్తున్నా ఇప్పటికే తెలంగాణలో పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ జరగలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుందని ఆశించారు. కానీ లోక్సభ ఎన్నికలు జరిగి దాదాపు 7 నెలలు కావస్తున్నా ఇప్పటికీ దీనిపై క్లారిటీ లేదు. తెలంగాణలో కేబినెట్ విస్తరణ కోసం కొంతమంది ఆశావహులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే సంక్రాంతి పండుగ రేవంత్ విదేశీ పర్యటన నేపథ్యంలో ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల తర్వాత విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే అధిష్టానంతో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో మంత్రివర్గ విస్తరణ అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్, చంద్రబాబు మాదిరే వేరే పార్టీల వారిని తన పార్టీలో చేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కొత్తగా జరిగే మంత్రివర్గ విస్తరణలో మరో 6గురికి మాత్రమే ఛాన్స్ ఉంది. అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను మంత్రి పదవి దక్కడం గ్యారంటీ అని చెబుతున్నారు. మరోవైపు మక్తల్ శాసనసభ్యుడైన వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలో తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈసారి మంత్రివర్గంలో తీసుకుంటారా అనేది చూడాలి. అటు హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ కు ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ రెడ్డిలతో పాటు కోమటిరెడ్డి అన్న కూడా మంత్రిగా ఉండడంతో ఈయనకు అమాత్య పదవి దక్కడం డౌటే అని చెబుతున్నారు. తెలంగాణలో మొత్తంగా 18 మందికి ముఖ్యమంత్రితో కలిసి మంత్రి పదవులు ఉండొచ్చు. ఇప్పటికే కేబినెట్ లో ముఖ్యమంత్రితో కలిపి దాదాపు 4 రెడ్లకు స్థానం దక్కింది. ఇప్పటికే రేవంత్ తో కలిపితే 12 మంది ఉన్నారు. ఈసారి విస్తరణలో 4గురికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. మరో 2ని తర్వాత భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ముస్లిం కు మేమే అండా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీ వర్గం నుంచి ఒక్కరు కూడా మంత్రులుగా, ఈసారి మంత్రివర్గంలో మైనార్టీ వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. సామాజిక వర్గాలుగా చూసుకుంటే ఈసారి మంత్రివర్గంలో మైనార్టీ ఎస్సీల నుంచి మాల, మరో రెడ్డితో పాటు ఒక బీసీలకు దక్కే అవకాశాలున్నాయి.